ఓకే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక మీరు ఏదైతే వీడియోలో విన్నారో, అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఉంది. సో, దాన్ని మీకు అందరికి తెలియజేస్తాను. ఓకేనా? సో, కంపెనీ విషయానికొస్తే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది డిస్క్లైమర్ అండి. డిస్క్లైమర్ ప్రతి ఒక్కరు చదవాలి. ఓకేనా? అదేంటో ఒకసారి చూద్దాం. ఐ ఆమ్ నాట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్సో నాట్ ఏ పెయిడ్ ప్రమోటర్. ఈ కంపెనీలో డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్ చేసేటటువంటి వ్యక్తిని నేను కాదండి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో XYZ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని చాలా మంది యూట్యూబర్స్, ఫేమస్ ఇన్స్టాగ్రామ్ చేసి రీల్స్ చేసే వాళ్ళు డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్స్ చేస్తా ఉన్నారు. సో నేను అలాంటి వ్యక్తిని కాదు. అలాగే ఈ కంపెనీ యొక్క ఓనర్ ని నేను కాదండి. మీకంటే కొద్ది రోజుల ముందు నేను జాయిన్ అయ్యాను. ఐఎమ్ ఆల్సో నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఈ కంపెనీలో నేను ఉద్యోగస్తుని కాదు, అలాగే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కాదండి. ఐ షల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ద కంపెనీస్ వెబ్సైట్. ఈ యొక్క బియాండ్ ఇన్ఫినిటీ కంపెనీ వెబ్సైట్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఓకే. చాలా మీటింగ్స్ అన్ని కూడా హిందీలో జరుగుతున్నాయి, తెలుగులో చెప్పే వాళ్ళు లేరు కాబట్టి హిందీ అర్థం వారిని హిందీ అర్థం కాని వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ మనీ మేకింగ్ స్కీమ్ అండ్ బికమింగ్ రిచ్ త్రూ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే మీరు అందరూ ధనవంతులు అవుతారు అని చెప్పేటటువంటి మనీ మేకింగ్ స్కీమ్ అయితే కాదండి. ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి. ఇట్ విల్ బి యువర్ పర్సనల్ డెసిషన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ సిస్టమ్. ఈ యొక్క సిస్టమ్ లో పాల్గొనడానికి మీ యొక్క సొంత నిర్ణయాన్ని మీరు తీసుకోండి. మీకు ఈ యొక్క కాన్సెప్ట్ ఎవరైతే చెప్పారో వాళ్ళ పైన సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వండి. కానీ ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకుండా, అంటే ఈ కంపెనీలో జాయిన్ అవ్వని వ్యక్తులతోని మీరు డిసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలిసిన వ్యక్తులనే అడగాలి. So you must research about it personally and can use your free money only to participate in this system. ఈ యొక్క సిస్టమ్ లో పాల్గొనడానికి మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటుంది కదా, ఫ్రీ మనీ. ఇది నాకు పోయినా పర్వాలేదు అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వండి. ఓకేనా? ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకొని ఎంటర్ అవ్వండి. డిస్క్లైమర్ ఖచ్చితంగా మీరు ఎవరికైతే జాయిన్ చేయిస్తున్నారో వాళ్ళతో ఈ డిస్క్లైమర్ ఖచ్చితంగా చదివించండి. మీరు చదివి వినిపించి వివరంగా చెప్పి ఈ కంపెనీలోకి ఎంటర్ చేయించండి. ఈ బియాండ్ ఇన్ఫినిటీ కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకుందాము. కంపెనీ స్టార్టెడ్ ఫ్రమ్ యుఎస్ఏ ఇన్ 2019. వరల్డ్ వైడ్ స్టార్టెడ్ ఆన్ 5th November 2022. 2019లో అమెరికా నుంచి స్థాపించబడ్డటువంటి కంపెనీ అండి. ఇది వరల్డ్ వైడ్ గా నవంబర్ 5వ తారీఖు 2022 నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఫౌండర్ అండ్ సిఇఓ జేమ్స్ సి హిల్, ఏజ్ 73 years, అడ్మిన్ విక్టోరియా లీల్. ఇది ఆఫీస్ యొక్క ఫోన్ నెంబర్ అండి. ఈయన మన సిఇఓ జేమ్స్ సి హిల్, షార్ట్ కట్ లో జేసీ సార్ అంటారు. 74 years ఉన్నాడండి సార్. ఓకేనా? సో ఇది యుఎస్ఏ లో ఆఫీస్ యొక్క అడ్రస్ అండి. అలాగే కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ www.beyondinfinity.club. మీరు అందరూ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతిదీ స్టడీ చేయండి. చదువుకున్న తర్వాత ఓకే మీకు నచ్చింది అనిపించినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? వరల్డ్ వైడ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ March 2023. 2023 మార్చ్ లో మన ఇండియాలో స్టార్ట్ అయిందండి ఈ కంపెనీ. రేపు వస్తాయన్నారు. కంట్రీ డైరెక్టర్ రామచంద్ర సార్, కంట్రీ అంబాసిడర్ మనీష్ సార్. ఓకే. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ టు ఈ యొక్క మనం ఇండియాలో ఉన్నాము. మనకు తెలిసిన వాళ్ళు ఒకవేళ దుబాయ్ లో, సింగపూర్ లో, ఆస్ట్రేలియా, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళని కూడా ఈ యొక్క బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయించవచ్చు అండి. సో తద్వారా మన బిజినెస్ వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంకా సంపాదించుకోవచ్చు. సో ఇందులో ఎంటర్ అవ్వడానికి కావాల్సినవి ఏంటి అంటే, మీకు ఎవరో ఒకరు చెప్పి ఉంటారు కదా వాళ్ళ యొక్క రెఫరల్ లింక్. ఓకేనా? నథింగ్ బట్ మీ యొక్క స్పాన్సర్ యొక్క రెఫరల్ లింక్ కావాలి. సో ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తారు. మీ నేమ్ లో కానీ ఈమెయిల్ ఐడిలో కానీ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తున్నారో ఆ ఫోన్ నంబర్ కి టెలిగ్రామ్ అనే ఛానల్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన కంపెనీలో నామినీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత రిక్వైర్మెంట్ ఫర్ అప్గ్రేడేషన్.
రిక్వైర్మెంట్ ఫర్ అప్గ్రేడేషన్, నథింగ్ బట్ యాక్టివేషన్ చేసుకోవడానికి. ఇది 54 కాదండి, $56 అవుతుంది యాక్టివేషన్ చేసుకోవడానికి. ఓకేనా, $6 ఎక్స్ట్రా. దాన్ని ప్రాసెసింగ్ ఫీజ్ అనుకోవచ్చు, గ్యాస్ ఫీజ్ అనుకోవచ్చు, ట్రాన్సాక్షన్ ఫీజ్. ఓకేనా, యాక్చువల్గా కంపెనీకి వెళ్ళేది మాత్రం $50. సో అది యూఎస్డిటీ టీఆర్సీ 20లో పంపవచ్చు, టీఆర్ఎక్స్, బీటీసీ, ఇథేరియం, ఇట్లా డిఫరెంట్ కరెన్సీల ద్వారా పంపవచ్చు. ఇంతకు ముందు కార్డ్స్ ఉండేదండి, కార్డ్స్ వల్ల మన ఇండియాలో చాలా మంది ఫ్రాడ్స్ చేశారు. ఓకే, దానివల్ల కార్డ్స్ తీసేసి ఓన్లీ క్రిప్టో కరెన్సీ ద్వారానే పేమెంట్ చేయమని చెప్పారు. ఈ కంపెనీలకి ఎంటర్ అయిన తర్వాత 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్, అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్. రెండోది వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, నథింగ్ బట్ వర్కింగ్ ఇన్కమ్, ఇతరులని జాయిన్ చేస్తుంటే వచ్చేటటువంటి ఇన్కమ్. సో మొదట ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా, ఇఫ్ యూ if you purchase ebook with 50 USDT and don't participate in affiliate program, then you will get passive income only. ఇక్కడ ఒక $50తోని ఈ బుక్ పర్చేజ్ చేయాలి మనం ఈ కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి. సో ఈ బుక్ ఏంది, ఎలక్ట్రానిక్ బుక్, అది డిజిటల్ ఫార్మాట్ లో ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ గా వెంకటేష్ అనే సార్కి రెఫర్ చేశాను. తను $50 పెట్టి ఈ బుక్ తీసుకున్నారు. తీసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు ఒక $6 అవుతుంది. ఓకేనా, అది కంపెనీకి సంబంధం లేదు. ఈ యొక్క $50 ఏం జరుగుతాయో చూద్దాం. ఓకే, డివిడేషన్ ఆఫ్ యూఎస్డిటీ ఎట్ 80% అండ్ 20%. మన కంపెనీలో ఈ 80%, ఈ 20% ప్రతి చోట వస్తుంటాయి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా లెక్క అనుకోండి. ఎగ్జాంపుల్ గా నేను జాయిన్ చేసిన వెంకటేష్ అనే సార్కి నేను రెఫర్ చేశాను, $50తో బుక్ తీసుకున్నాడు తను. సో దాంట్లో 80% నథింగ్ బట్ $40. ఓకేనా, 80% నథింగ్ బట్ $40. అది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండి. నేను వెంకటేష్ సార్కి రెఫర్ చేశాను, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ $40 వచ్చింది ఈ 50లో నుంచి. కంపెనీ భాషలో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటారు, మనకు అర్థమయ్యే విధంగా డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. అలాగే ఇంకో 20% అంటే $10 గోస్ టు బిగ్ బ్యాలెన్స్. బిగ్ బ్యాలెన్స్ అంటే కంపెనీ భాష అండి, మనకు అర్థం కావడానికి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తాయి. సో ఆ వెళ్ళే క్రమంలో ఈ యొక్క $10ని మనం 100% అనుకుందాము. దాంట్లో 20% అంటే $2 కంపెనీ ప్రాఫిట్ కింద కట్ చేసుకుంటుందండి. అలాగే 80% నథింగ్ బట్ $8 ట్రేడింగ్ అండ్ కాంపౌండింగ్ లోకి వెళ్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ ట్రేడింగ్ అండ్ కాంపౌండింగ్ లోకి వెళ్ళిన $8 ఏం జరుగుతాయో చూద్దాం. సిస్టమ్ షేర్స్ ఈస్ ప్రాఫిట్ 3% to 5% అకార్డింగ్ టు టైర్ లెవెల్ 1 to 5 అండ్ క్రెడిట్ టు క్రెడిట్ టు బ్యాలెన్స్ అండ్ కాంపౌండింగ్ ఎవ్రీ వీక్. ఇక్కడ ఈ $8 మీద మన కంపెనీకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్స్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ ని మనకు పంచుతుంది. ఎంత అంటే మినిమం 3%, మాక్సిమం 5%, అకార్డింగ్ టు టైర్ లెవెల్. టైర్ లెవెల్ అంటే ఇది పెరుగుతున్న కొద్దీ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటది. సో ఇప్పుడు $8 కాస్త అప్రాక్స్ 4.5 years ఇట్ విల్ బికమ్ 3,120. ఈ యొక్క $8 4 years తర్వాత $3,120 అవుతుంది ట్రేడింగ్ అండ్ కాంపౌండింగ్. అప్పుడు స్టార్టింగ్ లో ఎంత ఇచ్చినంటే $8 ఉన్నప్పుడు వీక్లీ 3% ప్రాఫిట్ షేర్ ఇచ్చేవాడు. సో ఎప్పుడైతే 3,120 అయ్యిందో ఆ $8 ట్రేడింగ్ అండ్ కాంపౌండింగ్ లో, అప్పుడు వీక్లీ 4% ఇస్తాడు. నథింగ్ బట్ మనం టైర్ లెవెల్ 3లో ఉన్నట్టు లెక్క. సో ఈ 3,120కి 4% అంటే $124.82 అవుతుంది. రౌండ్ ఫిగర్ తీసుకుంటే $125. సో $125 యావరేజ్ రేట్ తీసుకుంటే 90 నుంచి 96 మధ్యలో ఉంటది, యావరేజ్ గా 92 వేస్తుంది. సో 92 లెక్కేసుకోండి. ఎవ్రీ వీక్ ఒక 11,000 చేంజ్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా రాయలేదు, రౌండ్ ఫిగర్ రాశాను. ఇది ఎవ్రీ సండే 11,000 రూపీస్ తను విత్డ్రా చేసుకోవచ్చు. వెంకటేష్ సార్ తను ఎవరిని జాయిన్ చేయలేదు, తను ఒక్కడే జాయిన్ అయ్యాడు. 4 years వెయిట్ చేశాడు. ఎన్నో రకాల ఎస్ఐపిలు, XYZ ఇన్సూరెన్స్లు కడతా ఉన్నారు చాలా మంది. సో ఎన్నో రకాల సేవింగ్స్ ప్లాన్స్ కూడా కడతా ఉన్నారు. సో ఇక్కడ కట్టాల్సింది ఎంత, కేవలం ఒక $56.
ఓకేనా, $56 కట్టాలి. సో తద్వారా 4 years చూస్తే చూస్తే అయిపోతాయి. ఇప్పటికే లైఫ్ లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు అట్లీస్ట్ 20 years పైననే ఉన్నారు కదా, మేజర్సే ఉన్నారు. సో మాక్సిమం 68 years ఉన్న వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు. 68, 70 అలా ఉన్న వాళ్ళు ఉన్నారు నా డౌన్ లైన్ లో, నా పర్సన్స్. సో కాబట్టి ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు లైఫ్ లో సెట్ అవ్వడం కోసం. ఒక $56, ఒక 5,200, 5,300 అవుతుంది. అంతా ఖర్చు పెట్టుకోండి. సో మనకి $8 ఎప్పుడు ఎంత ఎంత అవుతుందని చెక్ చేసుకోనికే కంపెనీ, మనం ఇబ్బంది పడకుండా కంపెనీనే క్యాలిక్యులేటర్ ఇచ్చింది. బిగ్ క్యాలిక్యులేటర్ అంటారు దాన్ని. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, ఎవ్రీ సండే దీంట్లో ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు, ప్రాఫిట్ షేర్ అనేది. సో ఫస్ట్ వీక్ ఎంత, సెకండ్ వీక్ ఎంత, థర్డ్ వీక్ ఎంత, 1 year తర్వాత ఎంత, 2 years తర్వాత ఎంత, 4 years తర్వాత ఎంత, మధ్యలో 53 weeks తర్వాత ఎంత వస్తుంది, ఒక 68 weeks తర్వాత ఎంత వస్తుంది, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఈ నంబర్స్ నేను. సో అదంతా కూడా మీరు ఈ బిగ్ క్యాలిక్యులేటర్ లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా చెప్పింది మొత్తం ప్యాసివ్ ఇన్కమ్ అండి. వెంకటేష్ అనే సార్ జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయిన తర్వాత తను ఎవరిని జాయిన్ చేయకపోతే 4 years తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మేము అంత సేపు ఆగలేము అనుకుంటే యాక్టివ్ ఇన్కమ్, బట్ వర్కింగ్ ఇన్కమ్, నేను ఇతరులని జాయిన్ చేయించగలుగుతా అనుకునే వాళ్ళ కోసం ఇది యాక్టివ్ ఇన్కమ్. ఎవరైతే వర్కింగ్ చేయాలని ఉద్దేశం ఉంటుందో వాళ్ళు జాయిన్ అయిన డేట్ నుంచి नो सर, अभी हिंदी नहीं है सर, ये 7 to 8 तेलुगु है सर. अभी तेलुगु होने के बाद 8 o'clock हिंदी होता सर, 8 बजे हिंदी होता, 8 बजे को हिंदी सेशन रहेगा सर. ओके, अभी तेलुगु सेशन चल रहा है सर. ओके ना, तेलुगु लैंग्वेज का चल रहा, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, कर्नाटका, ये लोगों को तेलुगु लैंग्वेज में अभी चल रहा 7 PM से लेके 8 PM तक. ओके ना, 8 PM से आपको हिंदी सेशन शुरू होता सर. 8 बजे आप जुड़िए सर, अभी तेलुगु सेशन चल रहा. थैंक यू, थैंक यू, नको लिखो सर, थैंक यू. तो अभी సారీ, యాక్టివ్ ఇన్కమ్ నథింగ్ బట్ వర్కింగ్ ఇన్కమ్. ఇతరులని జాయిన్ చేస్తా అనుకునే వాళ్ళు, సో వాళ్ళు ఏ రోజైతే జాయిన్ అవుతారో, ఎగ్జాంపుల్ ఈ రోజు ట్యూస్డే అనుకుందాం, ఈ రోజు ఏందో నాకు గుర్తుకు లేదు, ట్యూస్డే. సో ట్యూస్డే రోజు జాయిన్ అయ్యారు అనుకుందాము, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ట్యూస్డే లోపల, అంటే 1 week లోపల ఒక 3 members కి జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఒక కండిషన్ లాగా ఫీల్ అవ్వండి. ఓకేనా, ఒక 1 week లోపల 3 members ని రెఫర్ చేసుకోండి. సో దానివల్ల ఉపయోగాలు ఏంటనేది సీనియర్స్ కి తెలుసు, మీకు కూడా ముందు ముందు తెలిసి వస్తుంది. నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఫస్ట్ టైం సెకండ్ టైం అర్థం కాకపోవచ్చు, రాను రాను అర్థమవుతుంది. సో యాక్టివ్ ఇన్కమ్ నథింగ్ బట్ వర్కింగ్ ఇన్కమ్ లోకి వచ్చాక 3 రకాల ఇన్కమ్లు మేజర్ గా ఉంటాయి. ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ 80%, అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే 80% వస్తుంది. అలాగే రెండోది వచ్చేసి ఇన్ఫినిటీ ఇన్కమ్, $10. మనకి ఎంత మంది అయితే డైరెక్ట్ మెంబర్స్ ని మనం జాయిన్ చేస్తామో ఒక్కొక్క వ్యక్తి నుంచి ప్రతి సండే $10 వస్తాయి, దాన్ని ఇన్ఫినిటీ ఇన్కమ్ అంటారు. హెచ్పిఎల్ ఇన్కమ్ అంటే హనీ ప్రొడక్షన్ లైన్ ఇన్కమ్, $50. మన కింద వర్క్ జరుగుతుంటది కదా వాళ్ళ నుంచి, ఎగ్జాంపుల్ నేను వెంకటేష్ సార్ని జాయిన్ చేశాను, వెంకటేష్ సార్ ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు అనుకుందాం. సో రెండో వ్యక్తిని జాయిన్ చేసిన వెంటనే నాకు $50 వస్తాయి, దాన్నే హెచ్పిఎల్ ఇన్కమ్ అంటారు. నాకు అశోక్ సార్ అని ఇంకొక డైరెక్ట్ పర్సన్ ఉన్నారు, తను ఇద్దరిని జాయిన్ చేశాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ $50 వస్తాయి. ఓకేనా, ఈ విధంగా దాని హెచ్పిఎల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్ఫినిటీ ఇన్కమ్ ఎలా వస్తుంది, అలాగే ఈ రిజర్వ్ అకౌంట్ లో $40 మినిమం బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండి. సో ఇఫ్ యూ స్పాన్సర్ 1 person, you get 80% of 50 USDT, దట్ ఈస్ 40 USDT యాజ్ డైరెక్ట్ ఇన్కమ్. చెప్పాను కదా, ఒక వ్యక్తిని జాయిన్ చేసామనుకోండి, అందరూ జాయిన్ అవ్వాల్సింది ఒక్కటే ప్యాకేజ్, ఇందులో పెద్దవి చిన్న ప్యాకేజీలు అలాంటివి ఏం లేవు. ఒక వ్యక్తిని జాయిన్ చేశాను, తను 50తో జాయిన్ అయ్యాడు, నాకు 80% వస్తుంది, నథింగ్ బట్ $40 వస్తాయి. సో అదే అక్కడ చెప్పడం జరిగింది. అండ్ యూ కెన్ డైరెక్ట్ ఎనీ నంబర్ ఆఫ్ పర్సన్ టు గెట్ $40 ఫ్రమ్ ఈచ్.
ఇలాగా నేను ఒకరినిద్దరిని లిమిట్ ఏం లేదండి, అన్లిమిటెడ్ గా ఎంత మందికైనా రెఫర్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ ని రెఫర్ చేస్తే $40 వస్తాయి. అలాగే అండ్ యూ గెట్ 10% ఆఫ్ వీక్లీ ప్రాఫిట్ షేరింగ్ ఆఫ్ యువర్ డైరెక్ట్ టీమ్. నాకు ఎంతమంది డైరెక్ట్ ఉన్నారు ఎగ్జాంపుల్ గా ఇలా 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 నేను ఒక 200 మెంబర్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేశాను అనుకుందాం, నాకు డైరెక్ట్ గా. సో ఈ 200 మెంబర్స్ కి ఎవ్రీ సండే ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు వర్కింగ్ లో ఉండని, నాన్ వర్కింగ్ లో ఉండని, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి ఎవ్రీ సండే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఇన్కమ్ లో నుంచి నాకు 10% వస్తుంది ఒక్కొక్క వ్యక్తి నుంచి. ఓకే. అలాగే ఒక వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు $40 ఉంటాయి కదా, అవి ఇంటర్నల్ వ్యాలెట్ కి వస్తాయి. ఈ ఇంటర్నల్ వ్యాలెట్ అంటే ఏంది, ఈ బిగ్ బ్యాలెన్స్ అంటే ఏంది, ఇవన్నీ కొత్త పదాలు అనిపించిండొచ్చు కొత్త వాళ్ళకి. రెగ్యులర్ గా వస్తుంటే అదే అర్థం అవుతా ఉంటది. ఓకేనా. సో ఒక వ్యక్తిని జాయిన్ చేయగానే వచ్చే $40 ఇంటర్నల్ వ్యాలెట్ కి వస్తాయి. ఇక్కడ ఎవ్రీ సండే విత్డ్రాల్ ఉందండి ప్రస్తుతానికి. నెక్స్ట్ డైలీ 24/7 365 డేస్ ఉంటుంది విత్డ్రాల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఆ, మొదట ఒక వ్యక్తిని జాయిన్ చేశానండి నేను. సో $40 వస్తున్నాయి కదా, వచ్చిన ఈ యొక్క $40 రిజర్వ్ అనే అకౌంట్ లోకి వెళ్తాయి ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ ఒక వ్యక్తిని జాయిన్ చేశాను, $40 రావాలి, వచ్చినాయి. వచ్చినటువంటి ఒక $40 రిజర్వ్ అనే అకౌంట్ లోకి వెళ్తాయి. ఎప్పుడైతే నేను మొదటి వ్యక్తిని జాయిన్ చేశానో, నేను ఇన్ఫినిటీ ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత కల్పిస్తుంది. నథింగ్ బట్ ఇన్ఫినిటీ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది నాకు. స్టార్ట్ అయ్యి ఈ యొక్క 40లో నుంచి $10 డిడక్షన్ అవుతాయి, తీసివేయబడతాయి. 40లో నుంచి $10 పోతే $30 రిజర్వ్ అనే అకౌంట్ లో ఉండిపోతాయి. ఎప్పుడైతే నేను రెండో వ్యక్తిని జాయిన్ చేశానో, అప్పుడు మళ్ళీ 40 వస్తాయి. 30 + 40 $70 అవుతాయి. ఎప్పుడైతే నేను రెండో వ్యక్తిని జాయిన్ చేశానో, నేను హెచ్పిఎల్ ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత పొందడానికి నాకు హెచ్పిఎల్ అనే ప్లాన్ ని కంపెనీ స్టార్ట్ చేస్తుంది. నథింగ్ బట్ నా కింద వర్క్ జరుగుతా ఉంటే నాకు డైరెక్ట్ ఉన్న పర్సన్స్ ఇద్దరిని జాయిన్ చేస్తుంటారు కదా, అప్పుడు ఒక్కొక్కరి మీద $50 తీసుకోవడానికి అర్హత పొందుతాను. సో దానికోసం హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ ఈ 70లో నుంచి $50 డిడక్షన్ చేస్తుంది. సో $20 రిజర్వ్ అనే అకౌంట్ లో మిగిలిపోయాయి. అలాగే థర్డ్ వ్యక్తిని జాయిన్ చేశాను, తన నుంచి కూడా $40 వచ్చాయి. 20 + 40 $60 అయ్యాయి. ఈ యొక్క $60 అయినప్పుడు ఎప్పుడైతే మూడో వ్యక్తిని జాయిన్ చేశానో, రిజర్వ్ అనే వ్యాలెట్ లో $40 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది కంపెనీ. ఎప్పుడు అంటే ఓన్లీ వర్కింగ్ ఇన్కమ్ నుంచి మాత్రమే అది మెయింటైన్ చేస్తుంది. సో మూడో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు $40 బిగ్ రిజర్వ్ అనే అకౌంట్ లోకి వెళ్తాయి. 60లో నుంచి 40 పోతే $20 మిగులుతుంది. ఈ $20 నేను విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఎవ్రీ $40 విత్డ్రాలబుల్. ఈ ముగ్గురి తర్వాత నేను ఇందాక చెప్పాను, మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ లో ఒక ముగ్గురిని జాయిన్ చేయాలని చెప్పాను. దానివల్ల ఏంటి ఉపయోగాలు అంటే, మీకు ఒక వ్యక్తిని జాయిన్ చేయగానే ఇన్ఫినిటీ ప్లాన్ స్టార్ట్ అవుతుంది, $10 మైనస్ అవుతాయి. ఈ మైనస్ అయిన $10 ఎక్కడికి వెళ్తాయి, కంపెనీ తీసుకోదండి. కంపెనీ ₹1 తీసుకోదు మనది, ఏదో సారీ $2 తీసుకుంటది అంతే, మిగతావి ఏమి డబ్బులు తీసుకోదు. ఈ $10 నా యొక్క అప్లైనర్కి వెళ్తుంది. ఇదంతా నా స్ట్రాటజీ అనుకుందాం. నా కింద ఒక పర్సన్ ని జాయిన్ చేశాను, అప్పుడు $10 డిడక్షన్ అవుతున్నాయి కదా, నా అప్లైనర్కి వెళ్తాయి అవి నెక్స్ట్ వీక్. ఓకేనా. దాన్నే ఇన్ఫినిటీ సబ్స్క్రిప్షన్ అని కూడా అంటారు. రాను రాను మీకు ఇవన్నీ తెలిసి వస్తాయి. నేను రెండో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు $40 రావాలి. సో ఆల్రెడీ 30 ఉండే ఇక్కడ. ఓకేనా. 10 పోయినప్పుడు 30 ఉండే, 40 $70 అయినాయి కదా. రెండో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు నాకు $50 డిడక్షన్ జరిగి నా అప్లైనర్కి వెళ్తున్నాయి. దాన్నే హెచ్పిఎల్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. నాకు హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది, హెచ్పిఎల్. ఓకేనా. సో కానీ $50 నా అప్లైనర్కి వెళ్తాయి. సో అలాగే నేను థర్డ్ మెంబర్ ని జాయిన్ చేసినప్పుడు ఇంకొక $40, అంటే ఇక్కడ $20 మిగిలి ఉండే 40 $60. $60లో $40 రిజర్వ్ అనే అకౌంట్ లో ఉండిపోతాయి. సో మూడో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు రిజర్వ్ అకౌంట్, ఫస్ట్ వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు ఇన్ఫినిటీ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు రిజర్వ్ అనే అకౌంట్ లోకి వెళ్తాయి. సో టోటల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది,
$10, $50, $40, 60 + 40 $100 ఇక్కడే ఉండిపోయినాయి. ఈ ఉండిపోయినవి కంపెనీ తీసుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ $10 అప్లైనర్కి వెళ్తాయి, $50 కూడా అప్లైనర్కి వెళ్తాయి. ఈ $40 ఎందుకు రిజర్వ్ లో పెట్టుకుంది అంటే ఎవ్రీ సండే $10 అప్లైనర్కి ఇవ్వడానికి. సో ఇక్కడ కంపెనీ ఏం తీసుకోవట్లేదండి డబ్బులు. సో ఇంకా $20 ఉన్నాయి. మొత్తం 120, 120లో 100 పోతే $20 ఉంటాయి. ఈ $20 మనం విత్డ్రా చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి అర్థమై ఉంటది. అలాగే ఇంటర్నల్ వ్యాలెట్, మీరు కూడా రెగ్యులర్ గా రండి ఫ్రెండ్స్, అన్ని అర్థమవుతాయి. మనిషికి సమస్తం సాధ్యం భూమి మీద. మీకు అర్థం కాదంటూ ఏది ఉండదు, అందరికి అర్థమవుతుంది. కాకపోతే ఒకరికి ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల అంతే. సో ఇంటర్నల్ వ్యాలెట్ అంటే ఏందో తెలుసుకుందాము. ఇంటర్నల్ వ్యాలెట్ నథింగ్ బట్ రిజర్వ్ అకౌంట్ అనుకుంది. ఈ రిజర్వ్ అయిన అకౌంట్ లో $40 కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఇందాక ఇక్కడ చెప్పాం కదా రిజర్వ్ అయిన అకౌంట్. ఈ $40 నిండి ఉంది కదా, అదే ఇది అండి. రిమైనింగ్ 48 ఇది దీనికి సంబంధించింది కాదు, ఎక్స్ట్రా మిగిలింది $48. సో ఈ $48 అవైలబుల్ అని ఉంది, అంటే ఇది విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. సో ఈ యొక్క ఇంటర్నల్ వ్యాలెట్ ఎవరైతే వర్కింగ్ లోకి వెళ్ళారో ఒక 3-4 మంత్స్ అయిన వాళ్ళకి ఇవన్నీ అర్థమై ఉంటాయి. దీంట్లో ఏమేం జరుగుతుంది అనే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎక్కడ వెళ్ళాయి, ఇవన్నీ వివరాలన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా, ఇది ఒక స్క్రీన్ షాట్ ఎవరిదో ఒకరిది. అలాగే ఇందాక మాట్లాడుకుంది మొత్తం కూడా డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ గురించి. రెండవది ఇన్ఫినిటీ ఇన్కమ్. ఇన్ఫినిటీ ఇన్కమ్ $10, 10 USDT ఎవ్రీ వీక్. ఈ ఇన్ఫినిటీ ఇన్కమ్ అనేది $10 ఎవ్రీ వీక్ మనకు వస్తాయి. అది ఎలాగా అనేది తెలుసుకుందాం. 2 రకాలుగా ఉంటుంది. కోడెడ్ ఇన్కమ్ $5, మ్యాచింగ్ ఇన్కమ్ $5. ఈ రెండు కలిసి $10 ఇన్ఫినిటీ ఇన్కమ్. ఓకే, ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. కోడెడ్ ఇన్కమ్, ఫ్రమ్ ఎవ్రీ యాక్టివ్ డైరెక్ట్ టీమ్ యు గెట్ కోడెడ్ ఇన్కమ్ యాజ్ అండర్. ఇక్కడ యాక్టివ్ డైరెక్ట్ టీమ్ అని బ్లూ కలర్ లో ఉంది. దానికి అర్థమైంది. యాక్టివ్ డైరెక్ట్ టీమ్ అంటే ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఉన్నాను, మీకు అందరికి తెలుసు, తెలియని వాళ్ళకి ఎగ్జాంపుల్ గా వివరిస్తున్నా. సో యాక్టివ్ డైరెక్ట్ టీమ్ అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఒక వ్యక్తిని జాయిన్ చేశాను, రెండో వ్యక్తిని జాయిన్ చేశాను, మూడో వ్యక్తిని జాయిన్ చేశాను. ఎగ్జాంపుల్ గా ఈ మూడో వ్యక్తి ఇంకొక వ్యక్తిని జాయిన్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఈ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన యాక్టివ్ మెంబర్ అని అర్థం. వీళ్ళు నాన్ యాక్టివ్ మెంబర్స్, ఎందుకంటే వీళ్ళు ఇతరులను ఎవరిని జాయిన్ చేయలేదు, వాళ్ళు ఒక్కరే జాయిన్ అయ్యారు. ఓకేనా. అలాగే ఈ ఫోర్త్ వ్యక్తి ఉన్నాడు, తాను ఒక 10 మందిని జాయిన్ చేశాడు అనుకుందాం. సో ఇతను కూడా యాక్టివ్ మెంబర్, నాలుగో వ్యక్తి కూడా. మనం జాయిన్ అయ్యి ఒకరిని జాయిన్ చేస్తే వాళ్ళని యాక్టివ్ మెంబర్ అంటారు. ఒక నెల వరకు మాత్రమే, ఒక నెల వరకు మాత్రమే యాక్టివ్ మెంబర్ అంటారు. నెక్స్ట్ నెలలో ఇంకొకరిని జాయిన్ చేస్తే యాక్టివ్ మెంబర్ అంటారు. అవుట్ ఆఫ్ టోటల్ యాక్టివ్ మెంబర్స్ 2 మెంబర్స్ ఆర్ కోడెడ్ టు యువర్ అప్లైన్ అండ్ రెస్ట్ విల్ కోడెడ్ టు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఈయన ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ రెండో వ్యక్తి ఒకరిని జాయిన్ చేశాడు, ఈ మూడో వ్యక్తి ఒకరిని జాయిన్ చేస్తాడు అనుకున్నాం. ఇక్కడ పైన నా అప్లైనర్ ఉంటాడు. ఈ యొక్క ఇద్దరు నుంచి, ఈ మూడో వ్యక్తి నుంచి నాలుగో వ్యక్తి నుంచి, ఇతని నుంచి $5, ఇతని నుంచి $5 ఫస్ట్ అప్లైనర్కి వెళ్తాయి, అంటే $10 వెళ్ళిపోయాయి. ఎగ్జాంపుల్ గా నాకు 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, నేను ఇక్కడ 5 గీసిన. ఓకేనా, వీళ్ళు ముగ్గురు ఏం వర్క్ చేయలేదు అనుకుందాం. రిమైనింగ్ 6, 7, 8, 9, 10 అట్లా ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. 100లో 5 తీసేద్దాం, ఎందుకంటే ఇద్దరు ఏమో నా అప్లైనర్కి వెళ్ళిపోయాయి, ఇద్దరు డబ్బులు. వీళ్ళేమో ఏం వర్క్ చేయలేదు, నథింగ్ బట్ ఎవరిని జాయిన్ చేయలేదు. రిమైనింగ్ ఇంకెంత, 95 మెంబర్స్ ఉంటారు. 95 మెంబర్స్ ఇంటూ $5 నాకు వస్తాయి. సో అదే కోడెడ్ ఇన్కమ్. ఫస్ట్ 2 మెంబర్స్ అయితే అప్లైనర్కి వెళ్తుంది, ఒక్కొక్క వ్యక్తి నుంచి $5. ఓకేనా, అదే ఇన్ఫినిటీ ఇన్కమ్. ఓకే, సో యూ గెట్ $5 ఫ్రమ్ దెమ్ ఎవ్రీ వీక్ అంటిల్ దే ఆర్ యాక్టివ్ మెంబర్స్. వాళ్ళు యాక్టివ్ ఉన్నంత కాలం, అంటే ఇతరులని జాయిన్ చేస్తున్నంత కాలం ఒక్కొక్కరి నుంచి $5 వస్తాయి. యువర్ అప్లైన్ ఆల్సో గెట్ $10 ఎవ్రీ వీక్ ఫ్రమ్ యువర్ యాక్టివ్ టీమ్. నాకు యాక్టివ్ గా ఉన్న టీం నుంచి $10 వాళ్ళు పొందుతారు. ఎవరు, మా అప్లైనర్.
మ్యాచింగ్ అంటే బైనరీ కాదండి, వినండి. మ్యాచింగ్ ఇన్కమ్ $5 విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ర్యాంక్ హోల్డర్స్ యాజ్ అండర్. మన కంపెనీలో 3 రకాల ర్యాంకులు ఉన్నాయి: బ్రాంజ్ ర్యాంకు, సిల్వర్ ర్యాంకు, గోల్డ్ ర్యాంక్. బ్రాంజ్ ర్యాంకు అంటే నేను ఇక్కడ ఉన్నాను, 1 2 3 4 మెంబర్స్ ని రిక్రూట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే ఎవరిని జాయిన్ చేయలేదు, ఒకటే వ్యక్తిని జాయిన్ చేశాను. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని జాయిన్ చేశాడు, అయినా సరే నా ర్యాంకు బ్రాంజ్. ఒకవేళ ఈ రెండో వ్యక్తి ఇంకొక 50 మందిని జాయిన్ చేశాడు అనుకుందాం, ఒక్కడే, అయినా సరే నా ర్యాంక్ బ్రాంజే. ఈ మూడో వ్యక్తి ఒక 1000 మందిని జాయిన్ చేశాడు అనుకుందాం, అయినా సరే నా ర్యాంక్ బ్రాంజే. ఈ నాలుగో వ్యక్తి ఒక 10 మందిని జాయిన్ చేశాడు, అయినా సరే నా ర్యాంక్ బ్రాంజే. ఓకేనా? ఒకరి కింద ఒకరు ఉంటే ర్యాంకు బ్రాంజ్. మాక్సిమం 4 మెంబర్స్ ఉంటారు బ్రాంజ్ అనే ర్యాంక్ లో. ఈ బ్రాంజ్ అనే ర్యాంక్ ని నేను పొందడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, బ్రాంజ్ అనే ర్యాంక్ ని పొందడం వల్ల 25% మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఈ 4 మెంబర్స్ పైన. 25% అంటే ఒక్కొక్క వ్యక్తి మీద $1.25 వస్తుంది. అలాగే సిల్వర్ అనే ర్యాంక్, సిల్వర్ అంటే 1 2 3 4 మెంబర్స్ అయిపోయారు. 4 అంటే బ్రాంజ్, వీళ్ళ కింద మళ్ళీ 4 మెంబర్స్ ఉండాలి, అప్పుడు బ్రాంజ్. తర్వాత 5 6 7 8 9, ఓకేనా? 9 మెంబర్స్. ఓకేనా? ఇక్కడ ఈ 5th మెంబర్ ఉన్నారు చూసారా, ఈ 5th మెంబర్ కానీ ఈ 8th మెంబర్ కానీ, ఎగ్జాంపుల్ గా గీస్తున్నా నంబర్స్. వీళ్ళ కింద ఎవరో ఒకరు ఉన్నారనుకుందాం 8వ వ్యక్తి కింద, సో అయినా సరే నా ర్యాంక్ సిల్వర్. ఈ 5వ వ్యక్తి కింద ఒకరు ఉన్నారు, అయినా సరే నా ర్యాంక్ సిల్వర్. ఈ 9వ వ్యక్తి కింద ఒకరు ఉన్నారు, లేదంటే 1000 మంది ఉన్నారు, అయినా సరే నా ర్యాంక్ సిల్వరే. ఓకేనా? ఈ 9 మెంబర్స్ కింద ఎంతమంది అని ఉండనియండి, మనకు డైరెక్ట్ గా 9, మనకు డైరెక్ట్ గా 100 ఉండనియండి, నో ప్రాబ్లం. కానీ మాక్సిమం 9 మెంబర్స్ కింద, మినిమం 5 మెంబర్స్ కింద ఒక్కరన్నా ఉంటే అప్పుడు నా ర్యాంక్ సిల్వర్. సిల్వర్ అనే ర్యాంక్ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంటే 50% మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 50% మ్యాచింగ్ ఇన్కమ్ దేనిపైన? $5 పైన. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి $2.5 వస్తుంది. సో లాస్ట్ చివరి ర్యాంక్ గోల్డ్ ర్యాంక్. గోల్డ్ అనే ర్యాంక్ ఉండడం వల్ల 100% మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో $5 లో 100% అంటే $5 ఈచ్ మెంబర్ పైన. ఎగ్జాంపుల్ గా 1 2 3 4 5 6 7 8, ఇది 100 అనుకుందాం, నాకు డైరెక్ట్ గా 100 మెంబర్స్ ఉన్నారు. సో 100 మెంబర్స్ కింద ఒక్కొక్కరు, ఓకే, 100 మెంబర్స్ కింద ఒక్కొక్కరు అంటే 200 మెంబర్స్ అవుతారు. ఓకేనా? సో నాకు ఈ 100 మెంబర్స్ నుంచి $5 వస్తాయి, ఇంటూ $5, $500 ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్. ఓకే, ఇంత ఎక్సలెంట్ ఉంటుంది, అందుకే దీని పేరు ఇన్ఫినిటీ ఇన్కమ్. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక 15 నిమిషాలు ఉంది, 16 నిమిషాలు. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్పిఎల్ ఇన్కమ్. దీన్ని హనీ ప్రొడక్షన్ లైన్ ఇన్కమ్ అంటారు. దీనికి క్వాలిఫై అవ్వాలి అంటే స్టార్టింగ్ లో పైన చెప్పాను, ఒకసారి ఇది చదివిన తర్వాత పైనకి చూపిస్తా. వెన్ యూ డైరెక్ట్ 2 persons, దెన్ సిస్టమ్ ఆటోమేటికల్ డిడక్ట్ $50 అండ్ యూ క్వాలిఫై ఫర్ హెచ్పిఎల్ ఇన్కమ్. ఇదే విషయాన్ని స్టార్టింగ్ లో చెప్పాను. ఇక్కడ నేను ఒక ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు నాకు హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నథింగ్ బట్ $50 డిడక్షన్ జరిగాయి అంటే నేను హెచ్పిఎల్ ఇన్కమ్ నేను పొందడానికి రెడీగా ఉన్నా అని అర్థం. వెన్ యూ డైరెక్ట్ క్వాలిఫై హెచ్పిఎల్ ప్లాన్, దెన్ యూ గెట్ $50 హెచ్పిఎల్ ఇన్కమ్ ఫ్రమ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ ఈ హెచ్పిఎల్ ఇన్కమ్ గురించి చెప్తాను. ఓకే, 1 2 3. ఇక్కడ ఫస్ట్ మెంబర్ ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు అనుకోండి, నా డైరెక్ట్ పర్సన్ ఇద్దరు జాయిన్ చేశాడు. సో సారీ అండి, ఈ ఫస్ట్ మెంబర్ అని కాదండి, ఎవరైనా కావచ్చు, ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు ఇతను. అయితే ఇద్దరిని జాయిన్ చేస్తే ఇతనికి హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది అంతే. కానీ ఈ $50 అనేది నాకు వస్తాయి అప్లైనర్. సేమ్ అలాగే ఇక్కడ సెకండ్ వ్యక్తి ఉన్నాడు కదా, నాకు డైరెక్ట్ సెకండ్ వ్యక్తి, తను కూడా ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు అనుకుందాం, 1 2. సో ఈ సెకండ్ వ్యక్తికి
హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది, హెచ్పిఎల్, కానీ $50 మాత్రం నాకు వస్తాయి. అలాగే ఈ థర్డ్ వ్యక్తి ఉన్నాడు, నాకు డైరెక్ట్గా ఉన్న థర్డ్ పర్సన్, అతను ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ థర్డ్ పర్సన్ నుంచి $50, అంటే ఈ థర్డ్ పర్సన్కి ఏమో హెచ్పిఎల్ అనే ప్లాన్ స్టార్ట్ అవుతుంది, కానీ నా అప్లైనర్కి $50 వెళ్తాయి. నా అప్లైనర్కి $50 వెళ్తాయి. ఓకేనా? ఇది ఒక సైకిల్ అంటారు దీన్ని. ఇక్కడ కింద ఉంది చూడండి, హౌ హెచ్పిఎల్ వర్క్స్. You will get $50 plus $50 is equal to 100 USDT from each cycle and your upline get $50. అదే ఇందాక నేను మీకు చెప్పాను, నేను ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు హెచ్పిఎల్ ఇన్కమ్ పొందడానికి అర్హత పొందిన దాన్ని HPL1 అంటారు. కనిపిస్తుంది మీకు అందరికి దాంట్లో బాక్స్ లో. సో నా కింద వ్యక్తి ఒక ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు నాకు $50, నా కింద వ్యక్తి ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే నాకు $50, నా కింద వ్యక్తి ఇద్దరిని జాయిన్ చేస్తే నా అప్లైనర్కి వెళ్తాయి $50. దీన్ని ఒక సైకిల్ అంటారు. దీన్ని HPL1 సైకిల్ అంటారు. అలాగే HPL2 సైకిల్ ఉంటుంది, HPL3 సైకిల్ ఉంటుంది. ఇవి రావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. 100% చేసుకోవాలని రూల్ లేదు, ఆప్షనల్ మాత్రమే. ఎక్కువ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. సో HPL2 అనేది అప్డేట్ చేసుకుంటే ఒక వ్యక్తి నుంచి $100, ఇంకొక వ్యక్తి నుంచి $100. సో అంటే $200 దీని ద్వారా వస్తాయి. దీంట్లో ఇంకో వ్యక్తి నుంచి $200, ఇంకో వ్యక్తి నుంచి $200, సో $400 వస్తాయి. మూడో వ్యక్తి నుంచి అప్లైనర్కి వెళ్తాయి. ఇక్కడ మూడో వ్యక్తి నుంచి అప్లైనర్, ఇక్కడ $100. టోటల్ గా ఒక హెచ్పిఎల్ ఇన్కమ్ మాత్రమే $700 తీసుకోవచ్చు. ఒకవేళ నెట్వర్క్ బాగుండి ఎక్కువ వ్యక్తులను జాయిన్ చేయించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇది ఈజీగా డైలీ 2-3 సార్లు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది హెచ్పిఎల్ ఇన్కమ్ అండి. అలాగే కంపెనీ CEO ఒక 74 years ఉన్నారు. తాను ఎన్నో సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ MLM కంపెనీలలో వర్క్ చేశాడు. తాను గ్రహించిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది మధ్యలో ఉండే వాళ్ళు కానివ్వండి, చివరిలో జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, చాలా నష్టపోతున్నారు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ MLMలలో వాళ్ళు ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇబ్బందులను గ్రహించి తాను ఈ యొక్క డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్లాన్ ని స్టార్ట్ చేశాడు. అలాగే నా కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క కళలను నేను సాకారం చేస్తాను. సో అది ఎలాగా తెలుసుకుందాము. డ్రీమ్స్ కమ్ ట్రూ హియర్. మీ యొక్క కళలు ఇక్కడ అన్ని సాకారం చెందుతాయి, మీ కళలు నెరవేరుతాయి ఇక్కడ ఈ కంపెనీలో, ఈ సిస్టంలో. అది ఎలాగా అంటే యూ కెన్ కాంట్రిబ్యూట్ $250 ఫర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అండ్ ఫుల్లీ పేడ్ డ్రీమ్ కార్ వర్త్ $25,000 ఆఫ్టర్ 365 days యాజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ సిస్టమ్. ఇక్కడ కంపెనీ నుంచి మనం ఈ కార్ని, డ్రీమ్ కార్ని మనం పొందుకోవచ్చు. దానికి ఒక $250 మనం కాంట్రిబ్యూషన్ చేయాలి. దీనికి 100 times, ఓకేనా, 100 times నథింగ్ బట్ $25,000 ఇస్తుంది. మన కంపెనీ ప్రతిదీ కూడా USDTలలో మనం ఇవ్వడం కానీ, తీసుకోవడం, విత్డ్రాల్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి USDT. కానీ కార్ విషయానికి వస్తే ఇది బ్యాంక్కి స్విఫ్ట్ కోడ్ ద్వారా పంపిస్తారు. కాబట్టి డాలర్స్ ఎంత, 82-83 రూపీస్ ఉంటుంది. కటింగ్స్ పోను $80 లెక్కన అనుకోండి. సో 20 లక్షల కార్ని మనం గిఫ్ట్ గా పొందొచ్చు ఇక్కడ ఆఫ్టర్ 365 days. సో ఇక్కడ 250 ఒకటే కాదండి, మల్టిపుల్స్ ఆఫ్ 250, 500, 750, 1000, తర్వాత 1250, మాక్సిమం వచ్చేసి $1,500. ఎవరైతే 1,500 పెట్టుకుంటారో 1 year లో $150,000 అవుతుంది. $150,000 వర్త్ ఆఫ్ కార్ని మనం గిఫ్ట్ గా పొందొచ్చు. ఇట్లా మన ఇండియాలో ప్రస్తుతానికైతే ఇద్దరు తీసుకున్నారు. ఫస్ట్ మనీష్ సార్ మహారాష్ట్ర పూణేలో ఉంటారు, మన కంట్రీ అంబాసిడర్. అలాగే సెకండ్ వచ్చేసి మనీష్ సార్ ఫ్రెండ్ సంజయ్ అధికారి అని లక్నోలో ఉంటారు, అతను తీసుకున్నాడు. థర్డ్ వచ్చేసి మెయిల్ వచ్చింది, ఇంకా కార్ తీసుకోలేదు, తమిళనాడు చెన్నై అనంతకుమార్ సార్ అని ఉంటారు తనకి. సో ఇదండి ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇంకొక 8 minutes టైం ఉంది. టైంకి రండి సార్, నో ప్రాబ్లం. ఒక 2 minutes మనకి లేట్ జరిగింది కాబట్టి నో ఇష్యూ. ఓకే,
ఎవరైనా సీనియర్స్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఒక 7 minutes టైం ఉంది. లేదంటే నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ స్టడీ చేయండి. అసలు ఇక్కడ దీని ఇంటర్నల్ వ్యాలెట్ అంటారు. ఇక్కడ వచ్చిన డబ్బులను మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం. అలాగే ఆప్షన్స్ నొక్కిన తర్వాత ఈ ఆప్షన్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇందులో అందరికి తెలిసిందే, ఒకసారి చెప్తున్నాను. మన పేరు డిస్ప్లే అవుతుంది, మన యొక్క రెఫరల్ లింక్, మనం ఏ ర్యాంక్ లో ఉన్నామో సూచిస్తుంది. అలాగే మెంబర్షిప్ పెయిడా కాదా అనేది చూపిస్తుంది. సో అలాగే హెచ్పిఎల్ ఇందాక చెప్పాను కదా, నేను 3 యాక్టివేషన్ చేసుకున్నానండి. సో HPL1, HPL2, HPL3 నా యొక్క అప్లైనర్ కి, అంటే హిందీలో అందరూ గురుదక్షిణ అంటారు. వాళ్ళు మనకి ఒక మార్గం చూపించిన వాళ్ళకి ఇది 1 time ఇచ్చేయాలి. అంటే ఇచ్చేయాలి అంటే ఏదో పుణ్యానికి కాదు, మీకు కూడా కింది వాళ్ళ నుంచి మీకు కూడా వస్తాయి. సో యాజ్ యూజువల్ గా HPL1 అనేది స్టార్ట్ అయిపోతుంది అందరికి ఒక ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు. HPL2 అనేది మాన్యువల్ గా చేసుకోవాలి మనం. HPL3 కూడా మాన్యువల్ గా చేసుకోవాలి. HPL2 అంటే $100, HPL3 అంటే $200. సో అలాగే HPL1 అంటే $50. ఇది యాజ్ యూజువల్ గా ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు 50 డిడక్షన్ అవుతుంది అని చెప్పాం కదా, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో వీలు కుదిరిన వాళ్ళు, డబ్బులు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఈ మూడింటిని యాక్టివేషన్ చేసుకోండి. కంపల్సరీ చేసుకోవాలని రూల్ లేదు, నాట్ కంపల్సరీ, మీ ఇష్టం. ఇక్కడ ఈ ఇన్ఫినిటీ అనేది గమనించండి, ప్రతి ఒక్కరు దీనికోసం కాల్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్పైరీ అని ప్రతి ఒక్కరికి వస్తుంది. వీక్లీ వన్స్ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్ గా కంపెనీ మనం వర్కింగ్ చేస్తుంటే, ఇతరులని జాయిన్ చేస్తుంటే $40 తీసి పెట్టుకుంటుంది. దాంట్లో $10 ఎవ్రీ సండే కట్ చేస్తుంది. అది ఇక్కడ మీరు రిజర్వ్ ఇంటర్నల్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది చూడండి, రిజర్వ్ అకౌంట్ లో $40 మెయింటైన్ అవ్వాలి. ఆటోమేటిక్ అదే చేస్తుంది మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు. ఓకేనా, మనకు వచ్చిన HPL ఇన్కమ్ నుంచి అవైలబుల్ ఇందాక చూశారు కదా ఇక్కడ స్క్రీన్ లో, ఇక్కడ అవైలబుల్ గా ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ నథింగ్ బట్ విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటిది. ఓకేనా, ఈ యొక్క ప్రతి ఒక్క ఆప్షన్ ని మీరు ఓపెన్ చేసి చదవండి. ఇక్కడ మేజర్ గా ఈ ప్రోగ్రామ్స్, ఆర్గనైజేషన్, ఫైనాన్స్, ఈ 3 స్టడీ చేయండి. మంచి నాలెడ్జ్ వస్తుంది దీని విషయంలో. టెక్నికల్ గా మీకు ఎవరు ఏమంటారు, మీకు ఇబ్బంది ఏముండదు. డిస్క్రిప్షన్ కూడా ఖచ్చితంగా చదువుకోండి. ఇందాక నేను PDF లో చూపించాను, డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, ఎక్కడ పోయాయి, ఏం చేశాము, ఇవన్నీ వివరాలు దీంట్లో ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ గా ఈ యొక్క బిగ్ అనేది క్లిక్ చేసుకొని చూసుకోవాలి. ఇందాక $8 మీద ఎంత వస్తుంది అని చెప్పాము. ఇక్కడ టైర్ లెవెల్ చార్ట్ ఉంటుంది, ఇక్కడ బిగ్ క్యాలిక్యులేటర్ అంటుంది. స్టార్టింగ్ లో చెప్పాను ఏ వారం ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలంటే ఈ క్యాలిక్యులేటర్. మనం ఏం కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా కంపెనీనే మొత్తం చేసి పెట్టిందండి. సో అలాగే టైర్ లెవెల్ చార్ట్, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఎప్పుడు ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేశాను చూడండి, ఇది మన ఒక్కరి డబ్బులు కావు, యువర్ పర్సనల్స్ బిగ్ బ్యాలెన్స్. మనకు డైరెక్ట్ గా ఉండే వాళ్ళకే బిగ్ బ్యాలెన్స్ 1 నుంచి 499 మధ్యలో ఉంటే మనం టైర్ 1 లో ఉంటాం. వీక్లీ 3%, అంటే మనకు స్టార్టింగ్ లో $8 ఉండే కదా, దాని మీద 3% వస్తుంది, అంటే 0.24. ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే బిగ్ క్యాలిక్యులేటర్ లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, ఇవి 2 ప్లస్ అవుతాయి, ఈ 2 ప్లస్ అయ్యి కాంపౌండింగ్ జరుగుతుంది. 8.24. మళ్ళీ నెక్స్ట్ వీక్ దీని మీద మళ్ళీ 3%, అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతా వస్తుంది. సో ఇది మీ ఒక్కరిది కాదండి, మీది, మీ యొక్క డైరెక్ట్ రెఫరల్స్. సో ఇక్కడ ఇది గమనించండి, బిగ్ క్యాలిక్యులేటర్. సో ఇది మీకు ల్యాప్టాప్ లో, సిస్టమ్ లో మంచిగా ఎడిట్ అవుతుంది. ఏ వారం ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇది చదవాలి, పైన ఏముంది హెడ్ లైన్, ఇవన్నీ చదువుకోండి ఖచ్చితంగా. ఇదంతా ఇయర్, ఒక 1 year ఇదంతా వీక్, ప్రతి ఆదివారం. ఓకే, మనం జాయిన్ అయిన వెంటనే ఎన్ని
$10 కదా రిటర్న్ మనకు వచ్చేది. దాంట్లో $2 కంపెనీ తీసుకుంటే $8 మిగిలింది. ఈ యొక్క $8 మీద మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 3%. అంటే టైర్ 1 నథింగ్ బట్ 3%. సో 3% చేసుకుంటే 8×3 = 24, 0.24. ఇది ఫస్ట్ సండే యొక్క ప్రాఫిట్. సో రెండు మళ్ళీ అక్యుములేట్ అవుతాయి, 8.24. మళ్ళీ 8.24 మీద మళ్ళీ 3%, 0.25. 8.24 + 0.25, 8.49. ఈ విధంగా ఎవ్రీ వీక్ కాంపౌండింగ్ అవుతూ వస్తూ ఉంటది. ఓకేనా? సో ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి కాంపౌండింగ్ క్యాప్, ఇక్కడ ఇది టెక్నికల్ సెషన్ లో చెప్తాను. మళ్ళీ ఒక రోజు తీసుకొని టెక్నికల్ సెషన్ లో వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా 2 minutes ఉంది. అంతలోపు ప్రతి ఒక్కరు, కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రొఫైల్ ని ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రొఫైల్ ని ఫిల్ చేయాలి. ఓకేనా? ఇది ఇక్కడ యాక్టివ్ 2FA అని ఉంది కదా, ఇది పక్కాగా చేసుకోవాలి. 100% చేయాలి ప్రతి ఒక్కరు. చేస్తేనే మీకు అందరికి విత్డ్రాల్స్ అవన్నీ జరుగుతాయి. అలాగే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఫస్ట్ ఇది చేయండి, బెనిఫిషియరీ ఇది ఫస్ట్ చేయండి. ఇది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసి మళ్ళీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మళ్ళీ అప్పుడు అడ్రస్ ఫిల్ చేయండి. అందరు అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి ఖచ్చితంగా. చేసిన తర్వాత విత్డ్రాల్స్ కి సంబంధించి ఇక్కడ TRC20 అడ్రస్ ఇది ఒక్కటే, ఓన్లీ 1 TRC20నే. సో దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ పెట్టుకోవాలి, పేస్ట్ చేయాలి. అప్పుడు సేవ్ ప్రొఫైల్ కొట్టాలి అన్ని అయిపోయిన తర్వాత. సో గూగుల్ అథెంటికేటర్ అంటే ఏంది? గూగుల్ అథెంటికేటర్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి చేసుకొని చూడండి. సారీ, నాది వేరే ఫోన్లో నేను అన్ని చేస్తాను. అంటే నా క్రిప్టో కరెన్సీ మొత్తం వేరే దాంట్లో నేను పెట్టుకుంటా, గూగుల్ అథెంటికేటర్. ఇది డౌన్లోడ్ చేయించండి ఖచ్చితంగా. ఇక్కడ కింద ఉండేది ఇది చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ ఉన్నట్టుంది నా దాంట్లో, ఓపెన్ అని చూపిస్తుంది. సో క్రిప్టో కరెన్సీ మొత్తం వేరే దాంట్లో నేను మెయింటైన్ చేస్తా కాబట్టి నాకు అలా చూపిస్తుంది. ప్రొఫైల్ ఖచ్చితంగా చేయాలి, 100% పక్కా చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ 2FA కంప్లీట్ చేయాలి. మీ యొక్క సీనియర్ దగ్గర కూర్చోండి, డైలీ మీ యొక్క సీనియర్ కి కాల్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? సీనియర్ కి ఎవరైతే టచ్ లో ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా సంపాదించుకుంటారు మంచిగా. ఓకే? డాష్ బోర్డ్ మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆప్షన్లని ఓపెన్ చేసి చదువుకోండి. ఓకేనా? మీరు ఒకవేళ మంచి వెల్ స్టడీ పర్సన్ అయితే ట్రైనింగ్స్ లోకి వెళ్ళండి. సారీ మై డియర్ ఫ్రెండ్స్, 8 అయిపోయింది, నేను చూసుకుంటలేను. సారీ సార్, సారీ. थैंक यू सर, थैंक यू सो मच. हमारा तेलुगु सेशन कंप्लीट हो गया. AK गुप्ता सर, प्लीज वेलकम सर. थैंक यू सर, थैंक यू. सॉरी सर, मैं नहीं देखा. थैंक यू. కంప్లీట్ हो गया సార్ తెలుగు సెషన్. ఇక్కడ మీకు హిందీ అర్థమైతే కనుక హిందీ సెషన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ ఇస్తారు. సో అందరు మంచి మంచి సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఖచ్చితంగా హిందీని అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.